హాయ్, నా పేరు భావన. నేను కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు మనం చేయబోయే ఫస్ట్ వ్లాగ్ న్యూజెర్సీలో ఉన్న కాస్ట్కో స్టోర్కి వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇది మా అపార్ట్మెంట్ ఏరియా. ఇది చెర్రీ బ్లాజమ్ టైం ఇక్కడ. సో మనకి పింక్ కలర్లో ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వైట్ కలర్ కూడా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ వైట్ కలర్వా లేకపోతే పింక్ కలర్వా అని. కానీ మాకు ఫొటోస్ అంటే పిచ్చి కాబట్టి ఏది దొరికినా సరే దాని కిందకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది కదా, బాగున్నాయి కదా చెట్లు. అసలు అపార్ట్మెంట్స్ దగ్గర చెట్లు ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో. రోజుకి ఒక ఫోటో తీసుకొచ్చి వచ్చి. అదిగో వచ్చేసింది కాస్ట్కోలో మనకి హోల్సేల్లో దొరుకుతాయి. సో ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి ఒక షాపింగ్ చేస్తే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. బయట రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి, కాస్ట్కోలో కూడా పెరుగుతున్నాయి. బట్ షేరింగ్ ఉంటే చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైసెస్. ఇక్కడ ఇంకా కొన్ని షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి కాస్ట్కో పక్కనే. చూడండి, కాస్ట్కోలో పార్కింగ్కి వచ్చిన ఫైనల్లీ మనకి పార్కింగ్ దొరికింది. మనం ఎప్పుడు కాస్ట్కోకి వెళ్తున్నాం. ఫ్లవర్స్ వచ్చేసినాయి. మంచి ఫ్లవర్స్. డిస్ప్లే ల్యాప్టాప్. అన్నీ మనకి ల్యాప్టాప్. ఇంత కలర్. ఆహా, రాష్మోతుంది. నేను సెలెక్ట్ చేస్తున్నాడు. నేను ఆ హాట్ మిరపకాయ బజ్జీ ఏం తీసుకొస్తున్నాడో చూద్దాం. ఎందుకు హాట్ మిరపకాయ బజ్జీ అంటున్నానంటే ఎప్పుడు హాట్గా ఉంటారు. ఏం బుజ్జి, హాట్ మిరపకాయ బజ్జీ కదా నువ్వు, ఎప్పుడు కారంగా ఉంటావు. నేను ఎప్పుడు చల్లగా ఉంటాను. ఎందుకో తెలీదు కానీ వీటిని చూస్తే తీసుకోవాలనిపిస్తుంది. ఇది కూడా తీయాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. ఎప్పుడైనా ఫైర్ బ్రేక్ అవుట్ అయినప్పుడు ఇక్కడ నుంచి తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతా రాదులే అలాంటి సిచ్యువేషన్. డబ్బాలు టప్పర్ వేర్. ఎప్పుడు వచ్చినా ఇలాంటివి తీసుకోవాలనుకుంటాం కానీ తీసుకోం. గ్రైండింగ్ సెట్. కానీ మన ఇంట్లో ప్లేస్ లేదు. అన్ని పెద్ద గిన్నెలన్నీ అమ్ముతున్నారు. చాలామంది వాడే కాఫీ మేకర్. బ్యాటరీ డౌన్ అయిపోవడం వల్ల నేను కాస్ట్కో లోపల కొంచెం వరకే కవర్ చేసిన. సో కాస్ట్కో నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం బయటికి. ఇంకో ఈ డేస్ రెవల్యూషన్ చాలా పెద్ద షాపింగ్ పడింది. ఎప్పుడు లోపలికి పోలేదు. ఇప్పుడు వస్తుంది అలివ్ గార్డెన్.
ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఫస్ట్ టైం ఇండియాలో నేను యూఎస్లో నేను బాగా ఇష్టపడుతున్న ఫుడ్ ఆలివ్ గార్డెన్. అందులో పాస్తా విత్ ఆల్ఫ్రెడో సాస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇదిగో మనం ఇప్పుడు నెక్స్ట్ ఎట్ వెళ్తున్నాం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్. ఇది ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం వాడి తర్వాత మనకి అన్సైజ్ అయిన బట్టలు, లేకపోతే కొత్తగా ఏమన్నా బట్టలు మనం ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటే ఆ గ్రీన్ బాక్స్లో వేసేసి తీసుకెళ్ళి. ఇది కాస్ట్ గ్యాస్ స్టేషన్. ఇక్కడికి ఎందుకు చాలామంది వస్తారంటే, బయట ఇందాక మనం చూసాం కదా డీజిల్ ప్రైస్ రేట్స్ ఎంత ఉన్నాయి, 3.4 3.7 అట్లా వెళ్ళింది కదా. ఇక్కడ వాటికంటే లోకల్ ప్రైజెస్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి కాస్ట్ కూడా. సో అందరూ ఇట్లా కాస్ట్కో గ్యాస్ స్టేషన్కి రావడానికి ఇష్టపడతారు. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి. కొన్ని రోజులు అయితే మనకి లైన్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది. అయ్యో, మన కార్డుకి ఓపెన్ అయ్యింది వెనకాల, వాళ్ళు క్లోజ్ చేసుకోలేదు పాపం. ఆయన వచ్చాడు క్లోజ్ చేసుకోవడానికి. ఒకటి ఓపెన్ చేయబోయి ఇంకొకటి ఓపెన్ చేశారు. ఇంకొకరు వస్తున్నారు, వాళ్ళది అయిందో లేదో చూడడానికి, గ్యాస్ ఫిల్ చేశారు లేదా అని. అయిపోయింది, నెక్స్ట్ మనదే. సో ఇప్పుడు మన ముందు కారు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ముందు ఉన్న దానికి మనకి వెళ్తాము. మనకి వెనకాల ఉన్న వాళ్ళు ఈ సెకండ్ బంక్ దగ్గరకు వస్తారు. ఎప్పుడైనా ఇక్కడ చాలా పెద్ద లైన్లో ఉన్నామని, లాస్ట్లో ఉన్నామని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే 2 కార్స్ వెళ్ళిపోతుంటాయి కదా. అదిగో ట్రైన్. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉందని తెలియదు ఇన్ని రోజులు. బాయ్ బాయ్ BMW. ఇప్పుడు మనకి కార్లో అమ్మాయి బాగుందంట. అంతే వీళ్ళు కార్లను చూడరు, కార్లో ఉన్న అమ్మాయిల్ని, కార్లో ఉన్న లోక పిల్లల్ని చూస్తారు. కనిపించిందా సన్సెట్? ఓకే, కళ్ళ మీద పడుతుంది. యాక్చువల్లీ ఇలాంటి సన్సెట్ ఈవినింగ్ టైము అండ్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అప్పుడప్పుడే వెలుతురు పడుతుంటుంది కదా, సన్ రైజ్ అప్పుడే వస్తుంటుంది కదా, లేత కిరణాలు అవి మన బాడీ మీద పడితే విటమిన్ డి అందుతుంది మన బాడీకి. ఇది నా ఫేవరెట్ ప్లేస్. కాస్ట్కోకి వచ్చినప్పుడు నేను ఎదురుగా సైడ్ చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో వాటర్ కూడా ఉంటుంది ఆ ట్రీస్ మధ్యలో. ఎందుకో ఈ చెట్లను చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది. చెట్ల మధ్య ఇల్లులు. ఒక్కొక్కసారి ఇట్లా బయటకు వచ్చినప్పుడు నైట్ టైమ్స్ నాకు ఎందుకో తెలీదు 7:30 8 అట్లా అవుతున్నప్పుడు డార్క్ అవుతుంది కదా, అందరి ఇల్లు చూస్తాను. కొన్నిసార్లు వాళ్ళు లైట్స్ ఆన్ చేసుకొని కొంతమంది వర్క్ చేసుకుంటారు, కొంతమంది టీవీ చూస్తారు, కొన్ని ఇళ్ళలో లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి. వాళ్ళ యాక్టివిటీస్ చూస్తాను, ఓకే వీళ్ళు కూడా మళ్ళానే అని అనుకుంటూ నవ్వుకుంటాను. కానీ ఇక్కడ ఇల్లులు భలే ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారు ఇళ్ళల్లో. డెకరేషన్స్ కానీ అంటే సర్దుకోవడం కానీ చాలా బాగా చేసుకుంటారు. కొన్ని చిన్నగా బుజ్జిగా భలే ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పెద్ద ఇల్లులు చూసినప్పుడు అబ్బా మనం కూడా ఇలాంటి ఇళ్ళల్లో ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఇంకొకసారి ఏదైనా హారర్ మూవీ చూసినప్పుడు చాలే ఇంత చిన్న అపార్ట్మెంట్ మనకి చాలే, ఎరుగు అన్నా పర్వాలేదు, ఈ రూమ్లోంచి అరిస్తే ఆ రూమ్కి వినబడుతుంది. అదే పెద్ద ఇల్లు అయితే మనం ఇక్కడ అరిచేసరికి
అంతా అయిపోయి ఉంటుంది, వేరే వాళ్ళు వచ్చేసరికి అనిపిస్తూ ఉంటుంది. ఏ మాటకా మాట, గార్డెన్ స్టేట్ అంటే గార్డెన్ స్టేటే. న్యూజెర్సీని గార్డెన్ స్టేట్ అని పిలుస్తారనమాట. అసలు సమ్మర్ టైంలో భలే ఉంటాయి. ఇంకా నాకు రెయినీ సీజన్ అంటే చాలా ఇష్టం సమ్మర్ సీజన్ కంటే. చక్కగా కొంచెం చల్లగా కలర్ఫుల్గా ఉంటాయి, గ్రీన్ కలర్లో కింద వాటరు భలే ఉంటాయి. ఓకే, మనం లాండ్రీ దగ్గర కలుద్దాం మళ్ళీ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.